ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చూడండి కొన్ని వరుసత 4 ఇండ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇల్లు ఇది. మీ చంద్రశేఖర చౌదరి వాస్తు ప్లానర్ మాట్లాడుతున్నాను. ఇది ఆగ్నేయ బ్లాక్. ఇది ఫస్ట్ ఇల్లు. ఈ ఇల్లు ఇక్కడ ఆగ్నేయ బ్లాక్ అయింది. ఇక్కడ ఇది వేరే వాళ్ళ ఇల్లు. ఇది తర్వాత ఇది వేరే వాళ్ళ ఇల్లు. దీనికి మరొకటికి మెట్లు ఉండి పశ్చిమ నైరుతి నడక నడుస్తున్నారు. సరే, వాళ్ళు చాలా ఇబ్బంది ఉన్నారు. వాళ్ళతో ఎందుకు వాళ్ళతో ఇరిసిపెట్టాం. ఎందుకంటే వాళ్ళు కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం, మనిషికి అనారోగ్యాలు చేయడం చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. పశ్చిమ నైరుతి అంటే తూర్పు ఉత్తరం అద్దు చేసి ఈ సన్నం అద్దు చేసినారు. కొద్ది కొడుకు యాక్సిడెంట్ జరిగింది, ఆమె భర్తకు కూడా యాక్సిడెంట్ జరిగింది. సరే, వాళ్ళని విడిచిపెట్టు. మనకు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఇల్లు కావాలి. ఇది ఆగ్నేయ బ్లాక్. ఇక్కడ ఈ ఆగ్నేయ బ్లాక్లో నేను చిన్నతనంలో మా ఫ్రెండ్ ఉండేవాడు. మా ఫ్రెండ్ తల్లిదండ్రులు ఉండేవారు. తర్వాత ఏం జరిగిందంటే ఆగ్నేయ బ్లాక్లో ఏదో గొడవ జరిగి మా ఫ్రెండ్ కొద్దిగా మందు తాగినాడు. మందు తాగి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత అది అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయినాక వేరే వాళ్ళు కొన్నారు. వేరే వాళ్ళు కొన్న తర్వాత ఇక్కడ గుంత బాత్రూమ్ ఉండి ఇది ఆగ్నేయ బ్లాక్ అయ్యి ఇంకోటి ఇట్లా రస్త కూడా ఉంది అనమాట. దాని పైనుంచి ఇప్పుడు ఇట్లనే కాదు రస్త, ఇట్లా పైనుంచి కూడా ఇట్లా రస్త ఉంది అనమాట. దానికి ఇట్లా రస్త ఉంది, ఇట్లా రస్త ఉంది. ఇట్లా పైనుంచి వస్తుంది రస్త. ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది రస్త. ఇట్లా కూడా అవుతుంది రస్త. ఈ ఇంటి ఇల్లు కొన్న తర్వాత ఆ బాత్రూంలో కట్టినాక అక్కడ వీళ్ళ పెద్ద కొడుకు కూడా యాక్సిడెంట్ అయినాడు. యాక్సిడెంట్ అయితేనే వాళ్ళు ఇంకా యాక్సిడెంట్ అయింది వాళ్ళకు. సరే, ఇంకా ఇంటి తీసిపెట్టు. వాళ్ళు దాన్ని మార్చుకున్నారు వేరే. తర్వాత ఈ ఇల్లు ఉంది. ఈ ఇంటి ఆయనకి 2 కొడుకులు. అయితే ఈ ఇంట్లో ఆయన దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు సంపాదించినాడు. అంతే, ఆయనకు ఈ స్థలం కూడా ఆయనదే. అప్పుడు ఇల్లు కట్టలే ఇక్కడ. ఈ స్థలం కూడా ఆయనదే. తర్వాత కొంతకాలానికి ఈడ ఆగ్నేయం పెరిగింది చూడండి. ఈ నైరుతి దగ్గర ఆగ్నేయం పెరిగిన స్థలంలో కూడా ముద్రగడ రామారావు గారు ఏం చెప్పినారంటే, లోకజ్ఞానం తక్కువైన భాగ్యవంతులైన ఏదో పనిలో ప్రవీణులై ఉంటారని చెప్పినాడు. కరెక్టే, వీళ్ళైతే భాగ్యవంతులే, మంచిగానే ఉన్నారు. తర్వాత అయితే ఆగ్నేయ దోషాల వలన వాళ్ళకి 2 కూతుర్లే. అయితే ఇక్కడ తూర్పున మేడ కూడా ఉండే. ఇది తిరుమల. అప్పుడు ఈడ తిరుమల ఉండే. మేడ మీద మేడ ఉండే. ఈ స్థలంలో ఉత్తరంలో తూర్పున మేడ ఉండి ఇది పెద్ద కొడుకు 2 కూతుర్లే. ఈ ఇండ్లు ఉంది. ఈ ఇంటి వాళ్ళు వాడు ఐఏఎస్ ఆఫీసరు, వాడు పెద్ద మంచిగా ఉన్నాడు. వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం బాగుంది. ఇది ఇల్లు అవసరం లేదనే ఉద్దేశంతో అమ్ముకొని కర్నూలు పోయినారు వాళ్ళు. ఇంకా ఈ ఇంటి యజమాని 2వ కొడుకు ఇంట్లో ఉన్నాడు ఈశాన్య బ్లాక్లో. వీళ్ళు మంచి సౌండ్ పార్టీ మంచిగానే ఉన్నారు. వీళ్ళకేమి ఇబ్బంది లేదు. అయితే జరిగిన ఇబ్బందుల్లో ఇక్కడే జరిగింది. ఎప్పుడైతే ఈ ఇంటి వాళ్ళు వాస్తు కోసమని ఈడ 2 అడుగులు ఖాళీ చేసుకున్నారు ఇల్లుని. ఇలా ఖాళీ చేసుకున్నారు. ఇలా ఆగ్నేయం ఉంది కదా, ఆగ్నేయాన్ని వాళ్ళకు కలపమని చెప్తే వాళ్ళు వినలే. 2 అడుగులు ఖాళీ చేసుకొని ఇల్లు కట్టుకున్నారు. అంటే అప్పుడు వాళ్ళ బాబుగా యాక్సిడెంట్ జరిగిందని చెప్తే కదా, ఉత్తరం అద్దయింది అని చెప్పినా కదా. ఉత్తరం అదే దక్షిణం ఖాళీ ఉన్నప్పుడు ఆకస్మిక మరణం సంభవిస్తుందని చెప్పినాం కదా. అట్లనే వాళ్ళు ఏం చేసినారు, ఈ ఉత్తరాన్ని ఒక 2 అడుగులు ఖాళీ చేసినారు. ఈ ఉత్తరాన్ని అంటే ఇక్కడ పెరిగిన ఆగ్నేయంతో దగ్గర ఇట్లా క్రాస్ వస్తుంది. అయితే ఇండ్లు కొలతలు ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి. ఇది ఇట్లా పెరిగిన దాన్ని వీళ్ళు డైరెక్ట్గా ఇట్లా ఖాళీ చేసినారు. ఖాళీ చేసినప్పుడు ఇది దండిగా తేలింది ఖాళీ. ఇప్పుడు ఇది ఖాళీ ఈ ఖాళీ దండిగా తేలినప్పుడు అక్కడ నైరుతిలో వాళ్ళ ఇల్లు ఉంది కదా. ఇక్కడ ఉత్తరం అద్దయినట్టే కదా. అంటే ఇది వాయువు మూత అన్నట్టు. వాయువు మూత పడితే ఈ యజమాని 2వ కూతురు, అంటే ఆ యజమాని పెద్ద కొడుకు కూతురు, 2వ కూతురు మందు తాగి చనిపోయింది. చనిపోయిన తర్వాత కొంతకాలానికి పెద్ద కూతురు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది ఇంట్లో నుంచి కొట్లాడి.
వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి కోసం కోర్టుకి వేసింది. కోర్టు, స్టేషన్, పంచాయతీలు. నువ్వు భార్యనే చేసింది అని కొట్లాడ పెట్టుకొని ఇతను భార్యని విడిచిపెట్టి నువ్వు ఆ బిడ్డ ఎట్లా చచ్చిపోయా, ఈ పిల్ల లవ్ మ్యారేజ్ చేసుకుపోయి ఆస్తి అని కోర్టులో నడుస్తుంది ఆస్తిలా కేసులో. అయితే వీడు మళ్ళీ రెండవ పెళ్లి చేసుకున్నాడు. వేరే క్యాస్ట్ ఆమెను పెళ్లి చేసుకుని నేను కొడుకును కంటానికి కొడుకును ఒక కూతురును కన్నాడు. కానీ ఆగ్నేయ దోషాల వల్ల ఆస్తులు కోర్టులో ఇరుకుని జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడం కారణం అంటారు. అది అట్నే జరిగింది, అట్నే జరుగుతుంది. ఇప్పుడు కూడా కోర్టులో ఉండే ఆస్తులు తెగనేలే పంచాయతీలు. పెద్ద కూతురు భర్త ఇద్దరు ఎంప్లాయీస్ ఉద్యోగం చేసుకుంటూ వీళ్ళ మీద కోర్టు కేసులు ఉన్నాయి. తల్లి, పెద్ద కూతురు ఒక్కెళ్ళి, ఇతను ఒక్కడు ఒక్కెళ్ళి. ఇతను భార్య ఏం చేసుకొని ఆమెకు కొడుకు కూతురును అన్నారు. అంటే యజమాని భార్యను కలపడం, భార్యలో ఇంకొకరితో సంబంధాలు ఉంచుకోవడం, ఇద్దరు భార్య కలిగి ఉండడం ఆగ్నేయ దోషాలు అవుతాయి. ఆస్తులు కోర్టులో ఇరుకోవడం, జైల్లో పడడం, జైలు శిక్షలు అనుభవించడానికి ఆగ్నేయ దోషాలే. కాబట్టి ఆగ్నేయ దోషాలు ఎవరిని ఎప్పుడైతే ఇలా ఖాళీ చేసినారో వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఆగ్నేయ బ్లాక్ అయినా కొడుకును ఓటుకున్నా వీళ్ళు క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకు ఉత్తరం ఖాళీ చేసినారు, వీళ్ళకు దక్షిణం ఆగ్నేయం ఖాళీ అయింది. ఇంటికి ఆగ్నేయం ఖాళీ, ఈ ఇండ్లు ఈ తిప్పలు పడుతుంది. ఇప్పుడు కోర్టు కేసులు పంచాయతీలే. ఇంకా ఆస్తి అయితే ఇంకా ఎట్లుంటుందో పరిస్థితి రాను ఇట్లుంటుంది ఫ్రెండ్స్ ఆగ్నేయ దోషాలంటే. అయితే ఈ ఇండ్లు ఉంది కదా, ఇండ్లు బాగుండారని చెప్పి కదా ఈ తిరుమలలో ఉండేవాళ్ళు. వీళ్ళు అమ్ముకొని పోయిన తర్వాత వేరే అతను కొనుక్కొని ఇట్లా వేసుకొని మెట్లు వేసినాడు. ఇట్లా ఆగ్నేయం టచ్ చేసి మెట్లు వేసినాడు. ఇట్లా మెట్లు వేయడం ఇతని రెండవ కూతురుకు భర్త చనిపోయి ఇబ్బంది కలిగింది. ఇలా ఆగ్నేయ దోషాల వల్ల రెండవ కూతురు భర్త చనిపోయినాడు. పాపం రెండవ కూతురు ఇబ్బంది పడుతూనే ఉంది. ఇబ్బంది ఏం లేదు, పెద్ద శ్రీమంతురాలే, కానీ చిన్న వయసులో భర్త లేడు. ఇది ఫ్రెండ్స్ ఆగ్నేయ దోషాల వల్ల రెండవ కూతురు భర్త చనిపోవడం కానీ, భర్త వదిలిపెట్టడం కానీ ఇట్లాంటివి జరుగుతాయంటే ఇదే జరిగింది. ఆ మెట్లు వేయకముందు ఆ ఇంటి వాళ్ళు పెద్ద ఉన్నారు. అది కొన్న వాళ్ళు మెట్లు వేసినారు, కొన్న వాళ్ళకి జరిగింది ఇబ్బంది. ఇంకా వీళ్ళందరూ బాగానే ఉన్నారంతా. ఈ ఇండ్లు బాగుంది. ఇప్పుడు ఈ నష్టం జరిగినది నాకు ఈ రెండింళ్ళకే. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్స్.